ఇవాళ పసిడి ధరలు చూస్తే మాత్రం పసిడి ప్రియులకి సామాన్య ప్రజలకి గుండె ఆగిపోయేంత పనైందనే చెప్పాలి. అసలు బంగారం ధరలు ఎక్కడికెళ్తున్నాయి, ఎందుకిలా అమాంతం పెరిగిపోతున్నాయి? అప్పుడెప్పుడో కిలో వెండి 50,000 70,000 రూపాయలు ఉంటేనే ఎక్కువ అనుకున్నాం. కానీ ఈరోజు ఆ ధర ఎక్కడికి చేరుకుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మన ఇంట్లో పెళ్లిళ్ళున్నాయి, ఆభరణాలు కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇది నిజంగానే ఒక పెద్ద షాక్. అసలు ఈ రోజు నగరంలో బంగారం ధరలు ఎంతున్నాయి? ఈ భారీ పెరుగుదలకు గల కారణాలేంటి? అంతర్జాతీయ మార్కెట్లో ఏం జరుగుతోంది? డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకి మన ఊర్లో పెరిగే బంగారం ధరలకి సంబంధం ఏంటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో మనం వివరంగా మాట్లాడుకుందాం. సామాన్యులకి ఈ ధరలు అందుతాయా లేదా అనేది కూడా ఒకసారి చర్చించుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే బంగారం మీద పెట్టుబడి పెట్టే వారికి ఇది చాలా కీలకమైన సమయం. గత 2 రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో కొనేవారు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సోమవారం ఉదయాన్నే బులియన్ మార్కెట్ వినియోగదారులకి గట్టి షాకే తగిలింది. 2 తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చున్నాయి. కేవలం ఒక్క రోజులోనే తులం బంగారంపై 2,000 రూపాయలకు పైగా పెరగడం అంటే అది సామాన్య విషయం కాదు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్ నిర్ణయాలు బంగారం ధరలపై నేరుగా ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనివల్ల ఇన్వెస్టర్లందరూ తమ పెట్టుబడులని సురక్షితమైన మార్గాల వైపు మళ్లించారు. ఫలితంగా బంగారం వెండికి డిమాండ్ అమాంతం పెరిగి ధరలు ఎగబాకాయి. ఇప్పుడు మనం రేట్ల వివరాల్లోకి వెళ్తే, నేను ఈ వీడియో చేసే సమయానికి 2 తెలుగు రాష్ట్రాల్లో 1 గ్రామ్ 22 క్యారెట్ల బంగారం వద్ద బంగారం ధర ఏకంగా 205 రూపాయలు పెరిగింది. దీనితో ఇది 14,560 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 8 గ్రాముల బంగారం ధర చూసుకుంటే 1,640 రూపాయలు పెరిగి 1,16,480 రూపాయలుగా ఉంది. మనందరం ఎక్కువగా కొనే తులం బంగారం అంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే 2,050 రూపాయలు పెరిగి 1,45,600 రూపాయలకి చేరుకుంది. కేవలం ఆభరణాలు బంగారమే కాదు, అతి స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం కూడా రికార్డు స్థాయికి చేరింది. నేడు 24 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 224 రూపాయలు పెరిగి 15,884 రూపాయల వద్ద కొనసాగుతోంది. దీని ప్రకారం 10 గ్రాముల ధర ఏకంగా 2,240 రూపాయలు పెరిగి 1,58,840 రూపాయలకి చేరుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ సూచనల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర గరిష్టంగా 1,57,910 రూపాయల వద్దకు కూడా దూసుకెళ్లిందని విశ్లేషకులు చెబుతున్నారు. బంగారమే ఇలా ఉంటే వెండి ఇంకా భయంకరంగా పరుగులు తీస్తోంది. వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనిస్తూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఈ రోజు వెండి ధరలో కూడా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. కేజీ వెండి ధర ఏకంగా 15,000 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 3 లక్షల రూపాయలు మైలురాయిని దాటింది. ఈ మధ్య కాలంలో వెండి ధరలు ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారి అని వ్యాపారులు కూడా చెప్తున్నారు. దేశీయ మార్కెట్లో ఇటీవల భారీగా పడిపోయిన వెండి ధర మళ్లీ పుంజుకోవడం, అది కూడా ఒకే రోజు 15,000 రూపాయలు పెరగడం నిజంగా షాకింగ్ నిర్ణయం అనే చెప్పాలి. మొన్నటి వరకు తగ్గుతూ వస్తుంది కదా అని వెయిట్ చేసిన వారికి ఇది గట్టి దబ్బే అని చెప్పాలి. అసలు ఈ ధరలు ఇలా అమాంతం పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలే కారణమని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కొనసాగుతోంది. కొన్ని దేశాల మధ్య యుద్ధ మేఘాలు, ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. వారు ఎప్పుడు సేఫ్ పెట్టుబడులు వైపు ఇంట్రెస్ట్ చూపుతారు. బంగారం ఎప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తారు. కాబట్టి దానిపై డిమాండ్ పెరిగి ధరలు ఎగసాయి. మరోవైపు డాలర్ విలువలో వస్తున్న మార్పులు, అంతర్జాతీయంగా లోహాల ధరల్లో పెరుగుదల, ఇవి కూడా మన దేశ మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు మన దగ్గర పెళ్లిళ్ల సీజన్ కూడా దగ్గర పడుతోంది. దీనివల్ల ఆభరణాల కోసం మరింత డిమాండ్ పెరుగుతోంది. ఒకవైపు అంతర్జాతీయ కారణాలు, మరోవైపు మన దేశీయ డిమాండ్, ఇవన్నీ కలిసి ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ఇప్పటికే బంగారం కొనాలనుకున్న వారు ఈ ధరలు చూసి మళ్లీ ఆలోచనలో పడుతున్నారు. ఇక వెండి కొనుగోలు చేసేవారు కొంత వెయిట్ చేయాలా లేక ఇప్పుడే కొనాలా అనే సందేహంలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని కొంతమంది వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు చూస్తుంటే ధరలు తగ్గే సూచనలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితి, ఉద్రిక్త పరిస్థితులు, పెళ్లిళ్ల సీజన్, ఇవన్నీ కలగలిసి ఇప్పటివరకు ఎంతైతే ధరలు తగ్గుతూ వచ్చాయో దానికి రెట్టింపు పెరిగే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇదంతా చూస్తూ ఉంటే మనకి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే, మన తాతల కాలంలో బంగారం తులం కేవలం 100 రూపాయల్లోనే ఉండేది. మరి ఈ రోజు 1,00,000 దాటిపోతుందంటే భవిష్యత్తులో మన పిల్లల పెళ్లిళ్ల సమయానికి ఇది ఇంకెంత పెరగచ్చు అని ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇక ఒకవేళ మీరు ఈ రోజే బంగారం కొనాలని ఫిక్స్ అయితే ఈ ధరలను చూసి మీ నిర్ణయాన్ని మార్చుకుంటారా లేక ధరలు ఇంకా పెరుగుతాయనే భయంతో ఇప్పుడే కొనేస్తారా? అసలు సామాన్యుడు బంగారం కొనలేని పరిస్థితి వస్తే మన సాంప్రదాయాల్లో ఎలాంటి మార్పులు రావచ్చని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి.
ఇక ఈ ధరలను చూసి బిజినెస్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, మీరు కనుక పసిడి మీద ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఇవి మంచి రోజులే అని అంటున్నారు. ఎందుకంటే బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి తప్ప భారీగా పడిపోయే అవకాశం తక్కువ. కాకపోతే ఆచితూచి పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యమని వారు చెప్తున్నారు. మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తూ నిపుణుల సలహాలు తీసుకొని ముందుకెళ్లడం మంచిది. ముఖ్యంగా బులియన్ మార్కెట్లో ధరలు మధ్యాహ్నం లోపు మారిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు కొనే ముందు ఒకసారి తాజా ధరలను చెక్ చేసుకోవడం చాలా అవసరం. మామూలుగా చెప్పాలంటే బంగారం మరియు వెండి ధరలు ఇప్పుడు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ రాజకీయాలు, దేశీయ అవసరాలు వెరసి సామాన్యుడి జేబుకి చిల్లు పడేలా చేస్తున్నాయి. పసిడి పరుగులు ఎక్కడికి వెళ్ళి ఆగుతాయి అనేది ఇప్పుడు ఎవరికీ అర్థం కావట్లేదు. సంపన్నులకు కూడా ధరలు చుక్కలు చూపిస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆచితూచి అడుగు వేయడమే ఇప్పుడు మనం చేయగలిగిన పని. ధరలు ఎంత పెరిగినా బంగారంపై మన భారతీయులకున్న మక్కువ ఎప్పటికీ తగ్గదు. కానీ విపరీతమైన ధరల పెరుగుదల వల్ల మనం మన పొదుపు మార్గాల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందేమో ఒకసారి ఆలోచించండి. అంతేకాదు బంగారం మరియు వెండి ధరల్లో వచ్చిన ఈ మార్పులు మనకి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతున్నాయి. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడూ ఒకే దిశలో ప్రయాణించదు. పెరిగిన ప్రతీది ఎప్పుడో ఒకప్పుడు తగ్గాల్సిందే, తగ్గిన ప్రతీది మళ్ళీ పెరగాల్సిందే. ఇప్పుడే కొనేయాలా లేక ఆగాలా అనేది ఆలోచించేవారు మీ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోండి. పెళ్లిళ్ళ కోసం లేదా ఆభరణాల కోసం కొనేవారికి ఇది ఖచ్చితంగా మంచి సమయం. కానీ కేవలం పెట్టుబడి పెట్టి తక్కువ కాలంలో లాభాలు పొందాలనుకునేవారు మాత్రం మార్కెట్ స్థిరపడే వరకు వేచి చూడడం ఉత్తమం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి వచ్చే సంపదకి మనం బంగారం కొనే రోజులు ఇక లేవని అర్థమవుతుంది కదా. మరి మనం ఎంతగానో ఆరాటపడుతున్నా ఈ బంగారం కేవలం అలంకారికేనా లేక ఆపదలు ఆదుకునే ఆస్తిగా మాత్రమే చూడాలా అనేది కామెంట్స్ రూపంలో కూడా చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి.